హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఉండవల్లి శ్రీదేవి ఆమె ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు, కానీ రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ గుర్తుండిపోయే పేరు. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గడిచిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. తాడికొండ ప్రాంతం రాజధాని కోర్ ప్రాంతం. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో మేము రాజధానిని బాగా అభివృద్ధి చేశామని, అక్కడ రాజధాని తీసుకొచ్చామని, ఆ ప్రాంతంలో భూముల రేట్లు గణనీయంగా పెంచామని, రాజధాని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్న నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి సంచలన విజయం నమోదు చేశారు ఉండవల్లి శ్రీదేవి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఆమె కంటిన్యూస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయల్ యాక్టివిస్ట్గా పనిచేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరి మనిషిగా పనిచేస్తూ వచ్చారు. సో అక్కడ రాజధాని అక్కడ కాదు 3 రాజధానులు చేస్తూ ఉంటూ జగన్మోహన్ రెడ్డి డెసిషన్ తీసుకున్న తర్వాత అక్కడే రాజధాని ఉండాలని ఒక పక్క చాలా పెద్ద ఎత్తున ఆందోళన తెలుగుదేశం పార్టీ, అమరావతి పరిరక్షణ సమితి రకరకాల పేర్లతో ఆందోళన చేస్తున్న సందర్భంలో ఇక్కడ బడుగులు, ఇక్కడ బలహీన వర్గాల వాళ్ళు 3 రాజధానులకు మద్దతు ఇస్తున్నారు అంటూ వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి కౌంటర్గా అక్కడ ప్రత్యేకమైన శిబిరాలు వెలిశాయి. తాడికొండ ప్రాంతంలో 3 రాజధానులకు మద్దతుగా చాలా రోజుల పాటు అక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు. సో ఒకే రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అంటూ ఒక ఉద్యమాన్ని అక్కడ నడిపించారు. సో ఈ మొత్తం అన్ని కార్యక్రమాల్లో ఉండవల్లి శ్రీదేవి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకురాలుగా ఉంటూ వచ్చారు. అయితే అడపాదడపా వివాదాల్లో మాత్రం ఉంటూ వచ్చారు ఆమె. అక్కడ మైనింగ్కి సంబంధించిన ఇష్యూలోను, ఇసుకకు సంబంధించిన ఇష్యూలోను, కొంతమంది పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్ల ఇష్యూలోను పలు సందర్భాల్లో వివాదాల్లో ఇరుక్కున్నారు. సొంత పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి సహాయ నిరాకరణను ఎదుర్కొన్నారు. సొంత పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల పట్ల ఆమె వ్యవహరించిన తీరు కూడా వివాదంగా మారింది. సో మొత్తంగా ఏదో రకంగా ఆమె కంటిన్యూస్గా వార్తల్లో ఉంటూ వచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో శాసనమండలి ఎన్నికల్లో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతుతో పంచుమర్తి అనురాధ గారు టీడీపీ నుంచి అనూహ్యంగా శాసనమండలికి ఎన్నికయ్యారు. పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ కావడం వెనక 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ అధిష్టానం గుర్తించింది. ఆ 4గురిలో ఉండవల్లి శ్రీదేవి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. వీళ్ళు 4గురిని గుర్తించి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామంటూ బహిష్కరించింది. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందు పార్టీ నుంచి బహిష్కరిస్తున్న సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పాజిటివ్గా మాట్లాడుతూ వచ్చారు. తాను వైసీపీకే ఓటేశానంటూ చెప్తూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ చెప్తూ వచ్చారు. సో ఓటేసినప్పటికీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ లైన్లో మాట్లాడలేదు. వన్స్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అప్పుడు వైసీపీ పైన చాలా తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. నారా లోకేష్ గారికి సంబంధించిన యువగాల పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుని పనిచేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగానే ఆమెకి తాడికొండ టికెట్ ఇస్తారంటూ హామీ ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. సో అటువంటి హామీ ఇచ్చిన సందర్భంగా స్థానికంగా ఉన్న తాడికొండకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు నాయుడు గారు ఆమెకు బాపట్ల సీట్ ఇస్తానంటూ హామీ ఇచ్చారు. సో ముందుగా ఓటేసిన సందర్భంలో తాడికొండ ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు. తాడికొండకు సంబంధించిన స్థానిక నాయకుల అభ్యంతరాల నేపథ్యంలో తాడికొండ ఇవ్వలేకపోతున్నాను, బాపట్ల ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పారు. సో ఇప్పుడు బాపట్లకు సంబంధించి కొత్త అభ్యర్థిని ప్రకటించారు. బాపట్ల సీటు కాకపోతే తిరువూరు లేదా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తారనే హామీ కూడా అధిష్టానం ఆమెకి ఇచ్చింది. ఏదో ఒక చోటు నుంచి పార్లమెంటా లేదా అసెంబ్లీగా పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటుంది అనేది ఆమెకి ఇచ్చిన హామీ. ఇటువంటి హామీ ఆమెకు మాత్రమే కాదు, ఆ టైంలో పంచుమర్తి అనురాధ గారికి ఓటేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఈవెన్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా అటువంటి హామీని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనం గారికి, కోటంరెడ్డి గారికి ఇప్పటికే సీట్లను కూడా ప్రకటించింది, టికెట్లు ఇచ్చేశారు వాళ్ళిద్దరికి. బట్ వేరేజ్ ఉండవల్లి శ్రీదేవి దగ్గరికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఆమెకు వెన్నుపోటు పొడిచింది. తెలుగుదేశం పార్టీ ఆమెకు వెన్నుపోటు పొడిచింది. తెలుగుదేశం పార్టీ ఆమెకు వెన్నుపోటు పొడిచిందని జర్నలిస్ట్ వైఎన్ఆర్ చెప్పట్లేదు, ఆమె చెప్తుంది ఆమె ట్వీట్ల ద్వారా. ఓ కత్తి బొమ్మేసి రాజకీయాలు ఇలా ఉంటాయని నేను అనుకోలేదు అంటూ ఒక ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితం ఆమె. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఆ ట్వీట్ వెనక ఉద్దేశం తనకు వెన్నుపోటు పొడవడం జరిగింది అనేది ప్రజలకు ఆమె చెప్పడం. బాపట్ల టికెట్ ఈరోజు ఉదయం ప్రకటించారు. బాపట్ల టికెట్ ఎవరికి ఇచ్చారు? టి కృష్ణప్రసాద్. ఇతను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఇక్కడ పనిచేస్తున్నారు. అటువంటి అతన్ని తీసిపోయి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఉండవల్లి శ్రీదేవి కోట్ చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చి తన రాజకీయ భవిష్యత్తుని నడి సముద్రంలో వదిలేసినట్లుగా తెలుగుదేశం పార్టీ వదిలేసింది అనేది ఆమె ఆందోళనగా కనపడుతుంది. ఇప్పటికే సన్నిహితుల దగ్గర తనకు సంబంధించిన ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ స్థాయిలో విమర్శలు చేసి వైసీపీలోకి వెళ్ళలేరు. వైసీపీ మొత్తం అన్ని పార్లమెంట్ స్థానాలకి, అన్ని అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించేసింది. సో ఇప్పుడు ఆమె ఇంకెక్కడికి వెళ్ళడానికి ఆప్షనే లేదు. పైగా తను కోట్ చేస్తున్న తాడికొండ, తిరువూరు, పామర్రు లేదా
బాపట్ల ఇవన్నీ కూడా టికెట్లు అనౌన్స్ అయిపోయాయి తెలుగుదేశం పార్టీ నుంచి. సో ఉండవల్లి శ్రీదేవిని ఇక రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ దూరం చేసింది. ఆమెకు రాజకీయ జీవితం లేకుండా చేసింది. ఆమెకు రాజకీయ జీవితం లేకుండా చేయడం మాత్రమే కాదు, ఆమె ఇంకో పార్టీ వైపు వెళ్ళలేని ఒక వాతావరణాన్ని కల్పించింది. ఇప్పుడు ఆమె వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. జనసేనలోకి వెళ్ళలేరు. జనసేన వెళ్ళినా తెలుగుదేశం పార్టీ చేసిన పోటీలో సీట్లలో జనసేన పోటీ చేయలేదు. ఈవెన్ బీజేపీలోకి వెళ్ళలేరు. బీజేపీలోకి వెళ్ళినా టీడీపీ పోటీ చేస్తున్న సీట్లే ఈమె క్లెయిమ్ చేస్తున్నారు. అక్కడెక్కడ ఆమెకు సీటు దొరకదు. ఇంకెక్కడికో వేరే రాష్ట్రంలో వేరే ప్రాంతానికి వెళ్ళి పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఉండవల్లి శ్రీదేవి రాజకీయ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఆమెని బ్యాక్ స్టాప్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఇంప్రెషన్ కలుగుతోంది ఆమె ట్వీట్ చూసిన తర్వాత. సో ఆమె బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడతారు, ఈమెకి సీట్ ఇవ్వకపోవడానికి తెలుగుదేశం పార్టీ చెప్తున్న రీజన్ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఆమెను కనీసం కన్విన్స్ చేసే ప్రయత్నం, అక్కడ బాపట్ల టికెట్ నీకు ఇవ్వలేకపోతున్నాం ఇంకొకరికి ఇస్తున్నామని ఆమెకు చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేయలేదనేది ఆమె ఆవేదనగా కనపడుతోంది. ఏ పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేకపోతున్నామో అధిష్టానం కనీసం చెప్పాలి కదా. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఎలా, ఎవరికి చెప్పుకోవాలి? నీకు ఈ సందర్భాల్లో టికెట్ ఇవ్వలేకపోతున్నారు, రేపు పొద్దున మరో అవకాశం కల్పిస్తాననే ఒక సాంత్వన కలిగించే మాట కూడా పార్టీ అధిష్టానం చెప్పకపోతే మమ్మల్ని పార్టీ ఏం గుర్తిస్తున్నట్లు? ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీకి ఓటు వేయాల్సి వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు పిలిచి టికెట్ ఇవ్వలేను, నీకు అసెంబ్లీ టికెట్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళని అక్కడ పెడుతున్నాను, నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తాను, భవిష్యత్తులో ఈ రాజకీయ జీవితానికి సంబంధించి నేను చూసుకుంటానంటూ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. బట్ ఆయన నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వనన్నారు కాబట్టి నేను బయటకు వచ్చేసాను. తర్వాత అంతా జరిగిన పరిస్థితి మీకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు తనకి టికెట్ ఇవ్వని పరిస్థితిలో, తన గొంతు కోస్తున్న పరిస్థితిలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది కనీసం ఒక మాట మాత్రం కూడా చెప్పకపోతే ఎలా అనేది ఎక్కువ తనని బాధిస్తోంది అని ఉండవల్లి శ్రీదేవి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఆమె తనకు వెన్నుపోటు పొడిచింది పార్టీ అనే విషయాన్ని ఓపెన్గా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చూడాలి తెలుగుదేశం పార్టీ దీనిపైన ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది.